హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఇలా చేసి పెట్టండి. భలే ఇష్టంగా తింటారు. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. అలాగే ఈ గోధుమ పిండిలోనే 1 స్పూన్ వరకు అయితే మైదా పిండిని వేసుకోండి. ఒకవేళ మైదా పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండితో మాత్రమే చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. వేసుకొని మొత్తం విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా ఈ 2 పిండిలు ఉప్పు కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పుతో నీళ్లు తీసుకొని కొంచెం వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా, మరీ పల్చగా కాకుండా, మరీ తిక్కగా కాకుండా నేను వీడియోలో చూపించే విధంగా కొంచెం నీళ్ళను వేసుకొని పిండిని కలుపుకోండి. ఇక్కడ 1.5 కప్పు వరకు లేదా 2 కప్పుల వరకు కూడా నీళ్లు పట్టొచ్చండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, పిండిని అయితే ఈ విధంగా లమ్స్ ఏమీ లేకుండా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. ఇంతటితో అయిపోలేదండి, ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, చూపిస్తాను. అలాగే 10 నిమిషాల తర్వాత పిండి బాగా నాని ఉంటుంది. ఇలా నాని ఉన్న పిండిలోని ఒక గుడ్డుని అయితే పగలగొట్టేసి వేసేయండి. వేసేసి మొత్తం ఈ గుడ్డుని మొత్తాన్ని పిండిలో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో గుడ్డు తినకపోతే ఈ గుడ్డు ప్లేస్లో ఏం వేసుకోవాలో చెప్తాను. గుడ్డుని అయితే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ గుడ్డు తినే వాళ్ళైతే గుడ్డుని వేసేసి మొత్తం విస్కర్తో బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవాలండి. బ్యాటర్ ఈ మాత్రం పలుచగా ఉండాలి. దోశ బ్యాటర్ కంటే కాస్త పలుచగానే ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇందులో స్టఫింగ్ కోసం అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సన్నగా కోసుకున్న కీర, సన్నగా పొడిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే రుచికి సరిపడినంత కారం, ఈ రెండింటిని వేసుకొని నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఒక 1/2 స్పూన్ వరకు ఆరుగానో వేసుకుంటున్నానండి. ఇది లేకపోతే స్కిప్ చేసేసి మిగతావన్నింటిని వేసుకొని బాగా కలిపేసి వీటిని కూడా పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కాస్తంత 1 చిటికెలు లేదా 2 చిటికెలు నూనె వేసుకొని ఇలా కళాయిలో మొత్తం స్ప్రెడ్ చేసేసి ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక గరిటెడ్ బ్యాటర్ తీసుకొని ఈ విధంగా మరీ పలుచగా కాకుండా మందంగా కాకుండా వేసుకోండి. 1 సైడ్ కాలినాక మరోవైపు తిప్పుకొని దీనిపైన 1 స్పూన్ వరకు టమాటా కెచప్ వేసుకొని ఇదంతా స్ప్రెడ్ చేసేయండి. చేసేసి దీనిపైన మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టేసి క్లోజ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను, ఆ విధంగా క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ ఒకవేళ గుడ్డు ఇష్టం లేదు అనుకుంటే గుడ్డు ప్లేస్లో ఒక చిన్న గ్లాస్తో పాలును వేసుకోండి, బాగుంటుంది కమ్మగా. వేసుకొని సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా చేసుకొని అన్నింటినీ రెడీ చేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్కి చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.